1935 నవంబరు 9. ఆ రోజున తమ ఆత్మ అందరికీ తెలుసు. నేను మనందరికీ తెలుసు కదూ. తెలుసు. కానీ ఆశ్చర్యం, వారు కాని దానిని అయిందిగాను, విషయాలను ఆత్మ కంటే భిన్నంగా ఉన్నవిగాను భావిస్తూ ఉంటారు. తమ ఆత్మ తెలియని వారు ఎవరూ లేరు. అందరికీ నేను అని తెలుసు, నేను అని ఉన్న తన్ను తాను తెలుసు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళేమో ఏది నేనో, ఏది సదా ఉన్న నేనో దాన్ని మరిచిపోయి అది కాని దానిని తానుగాను, ఈ విషయాలు తనకంటే భిన్నముగా ఉన్న వాటిగాను భావిస్తున్నారు. అన్ని మనకంటే భిన్నంగా ఉన్నాయి కాబట్టే వాటి మీద మరి అహంకార మమకారాలు, ఈర్ష్య ద్వేషాలు, కామక్రోధాలు కలుగుతున్నాయి. నాకంటే వేరుగా ఉన్నదాని మీద నాకు కలుగుతుంది భావిస్తూ ఉంటారు. విషయ జ్ఞానం అనేక రకాలుగా మనకి ప్రత్యక్షమయ్యి, ఎప్పుడైతే నేను కాని దానిని నేనుగా భావించానో అప్పుడు ఏం జరుగుతుంది? విషయాలు, ఈ తెలియబడే విషయాలన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్న వాటి వల్లే నాకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు నేను ఆ విషయ జ్ఞానం అనేక విధాలుగా ఉండడం, పైగా ప్రత్యక్షంగా ఉండడము, అనుమానంగా ఉండడము, బుద్ధికి సంబంధించినవి ఉండడం మొదలైనవన్నీను. కొన్ని ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటాయి, కొన్ని అనుమానంగా తెలుస్తూ ఉంటాయి, కొన్ని బుద్ధి విషయమే తెలుస్తూ ఉంటాయి. ఇవి ఏ విధమైనవైనా తెలిసేవాడు ఉంటేనే కదా. తెలుసుకునేవాడు. జ్ఞాతయే లేని నాడు, తెలుసుకునేవాడే లేని నాడు అవన్నీ అదృశ్యమైపోవు, అయిపోతాయి. వాడెంత ప్రమాణమో ఇవి అంతే ప్రమాణికాలు. ఈ తెలుసుకునేవాడు ఎంత ప్రమాణమైన వాడో ఇవి తెలియబడేవి అంతే. కాబట్టి తెలియబడేవన్నీ తెలుసుకునేవాడి వల్ల తెలియబడుతున్నాయి. ఈ తెలియబడే వాటి మీద ధ్యాస పెట్టడం మానేసి తెలుసుకునేవాడు ఎవడా అని చూస్తే వాడే ప్రమాణానికి అందడు, వాడే లేనివాడు. అంతే. ఉనికి లేని వాడి వల్ల ఉన్నట్లు తోచేవన్నీ ఉండగలవా? ఉండలేవు. ఇవి ఉన్నాయనుకుని దీనిలో పడి దొర్లేదానికంటే ఇవన్నీ ఎవరికి అంటే ఈ నేను అనేటువంటి జీవభావనకి. ఇది ఎవరా అని చూస్తే అది లేనిదే. వాడెంత నిజమో వాడికి ఉన్నట్లు తోస్తున్నవి కూడా అంతే నిజము అని భగవాన్ అన్నారు. తన పాపమును క్షమించవలసిందని ఒకరు భగవాన్ని ప్రార్థించారు. అనేక పాపాలు చేశాను భగవాన్, తెలుసో తెలియకో ఎన్నో దోషాలతో పాపాలతో కూడి ఉన్నాను స్వామి, వాటన్నిటినీ మీరు క్షమించాలి అని భగవాన్ని ప్రార్థించారు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఆ విషయంగా నీ మనసు నిన్ను బాధించకుండా నువ్వు జాగ్రత్త పడు. ముందు నేను ఇంత పాపం చేశాను కదా, అంత పాపం చేశాను కదా, ఇంత దోషం చేశాను కదా, ఇన్ని తప్పులు చేశాను కదా, ఇవో నేను ఏమైపోతాను అని ఆ విషయం మీద నీ మనసు నిన్ను బాధ పెట్టకుండా జాగ్రత్త పడు. అంటే ఏం చేయమని అర్థం? మనసు నేను అలాగా అలా చేశాను, ఇలా చేశాను, ఎంత పాపాత్ముని, పాపానికి ఎంత దుఃఖం అనుభవించవలసి ఉందో, ఇదంతా ఎవరైనా తీసేస్తే బాగుండును, ఇటువంటి మహానుభావుడు ఎవరినైనా ప్రార్థిస్తే ఆయన నా దుఃఖాన్ని తీసేస్తాడేమో అని కదా వాపోతుంది ఆ మనసు. ఆ మనసు బాధపడడాన్ని నువ్వు గమనిస్తున్నావు కదా. బాధపడుతుంది మనసు, అది నిన్ను బాధపడకుండా చూసుకోవాలంటే అది చేసినటువంటి వాసనాన్వితమైన క్రియలకి అది ఏడుస్తోంది. దాని చెడ్డ పనులు, దానికి అది పశ్చాత్తాపంతో ఏడుపులు నేను చూస్తున్నాను కానీ అవి నావి కావు. అలా జాగ్రత్త పడు, నీవి కావవి. మనసు చేస్తున్నటువంటి మహామాయ, మహామోహంలో అది చేస్తున్నటువంటి వికృతమైన శ్రేష్టలవి అన్నారు భగవాన్. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ ఏడ్చే మనసుని నాకు తెలియబడుతోంది, నేను దృక్కునై ఉన్నాను,
దాన్ని నేను తెలుసుకుంటున్నాను, అది నేను కాదు. అలాగే సంతోషంతో ఇంత గొప్ప అంత గొప్ప గంతులేసే మనసుని, అది నాకు తెలియబడుతోంది, అది నేను కాదు. అది మనోవికారాలు, అవి నేను కాదు అని నీవు దాని ప్రభావానికి లొంగకుండా నిలిచి ఉండు అని ఇక్కడ సందేశం. దాన్ని గమనించుకోవాలి, అది జాగ్రత్తగా ఉండడం అంటే.